టీవీ. ఎండల తీవ్రతతో సతమతం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. ఒకవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుంటే మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు వడగాల్పులు జనాలను వణికిస్తున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని, ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అల్పపీడనం నుండి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడ వరకు ద్రోణి విస్తరించి ఉందని, వీటి ప్రభావంతో ఇవాళ అల్లూరి, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు తెలిపారు. మరోవైపు అల్లూరు జిల్లా జీకే వీధి, ముంచించిపుట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, గుర్తేడు మండలాల్లో వడగాళ్లు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. పేదలకు సొంతింటి కలను దగ్గర చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది. జూన్ 2న ఆదిలాబాద్ లో 2వ విడత పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. హైదరాబాద్ లో పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొదటి విడత ఇండ్ల నిర్మాణం పూర్తి దశకు చేరుకున్న నేపథ్యంలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన విధి విధానాలపై ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో మంత్రి కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి చాలా దూరంగా 2 BHK ఇండ్లు నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ఆసక్తి చూపడం లేదని అన్నారు. జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తడంతో అనేక కాలనీలు ఖాళీగా మారినట్లు క్షేత్రస్థాయి పరిశీలనల్లో బయటపడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని ప్రభుత్వ భూములు, మురికివాడలు, భూదాన్ భూములు, పాత హౌసింగ్ కాలనీల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్ల ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2 BHK ఇండ్లకు లబ్ధిదారులను కేటాయించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ నెలాఖరుకల్లా పూర్తి అయిన ఇండ్లు, వివిధ దశల్లో ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను గుర్తించాలని తెలిపారు. అయితే ఆయా కాలనీలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే కాలనీల్లో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బంగారం ప్రతి భారతీయుడికి సెంటిమెంట్. పెళ్లి, పండుగ, పుట్టినరోజు ఇలా ఏ సందర్భమైనా అన్ని శుభకార్యాల్లోనూ బంగారం, వెండి కొనుగోలు తప్పనిసరి. అలాంటి బంగారం ధరలు గత 2 ఏళ్లుగా ఆకాశంలో చుక్కలను అంటున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 6% ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 15% పెంచారు. ఇందులో 10% ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ కాగా మిగిలిన 5% వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ రూపంలో ఉంటుంది. ఈ పెంపు నిర్ణయానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి వీలైనంత వరకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన కోరారు. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,53,990 పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,41,160లకు చేరింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,56,340, 22 క్యారెట్ల ధర 1,43,310గా ఉంది. వెండి కిలో ధర 3,01,100గా ఉంది. ఇక హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,53,990గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర 1,41,160గా ఉంది. ఇంకా వెండి కిలో ధర 3,01,100గా ఉంది. వచ్చే 2 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమని పార్టీ చీఫ్ కె చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు.
ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లాలని నేతలను సూచించారు. ఇక ఎత్తండి గులాబీ జెండా, ప్రజా సమస్యలే ఎజెండా. నేతలంతా ఇక మీదట ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ఆదేశించారు గులాబీ బాస్ కేసీఆర్. రైతులు, యువత సమస్యలపై దృష్టి సారించి ప్రత్యేక పోరాట కార్యాచరణ రూపొందించాలన్నారు. వచ్చే 2 ఏళ్లు పార్టీకి కీలకమన్న మాజీ జిల్లాలో ఒక సమస్య ఉందన్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని నేతలను సూచించారు. అన్నదాతల కష్టాలు, విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యలపై ఎంత గట్టిగా కొట్లాడితే పార్టీకి అంత ఎక్కువ ఆదరణ లభిస్తుందన్నారు కేసీఆర్. పనిచేసే వారినే పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నియోజకవర్గాలు, జిల్లాల ఇన్ఛార్జీల ఎంపిక విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నామన్నారు. 10 ఏళ్లలో పార్టీ పదవులు పొందని వారికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. పార్టీ పదవుల్లో బంధువులు, తెలిసిన వారికి కాకుండా పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యువ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాల్లో యాక్టివ్ గా ఉన్న వారికి పదవులు ఇవ్వాలన్నారు కేసీఆర్. పార్టీ సభ్యత్వం విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు కేసీఆర్. ఎంత ఎక్కువ మందికి సభ్యత్వం ఇచ్చామని కాదు, పార్టీతో నిత్యం ఉండే వారికి ఎంత మందికి ఇచ్చామన్నది ముఖ్యమన్నారు కేసీఆర్. క్రియాశీలకంగా పనిచేసే వారికి క్రియాశీల సభ్యత్వం ఇవ్వాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కనెక్టివిటీ ఉండేలా పార్టీ చైన్ ఉండాలన్నారు కేసీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ పార్టీ నేతలకు అందుబాటులో ఉండాలన్నారు. పార్టీ విగ్గా ఉన్న నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ చేయాలన్నారు మాజీ సీఎం. త్వరలో జరగనున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని నేతలకు కేసీఆర్ సూచించారు. నిన్న మొన్నటిదాకా సూర్యుడు కాస్త నెమ్మదించినట్టు కనిపించిన మంగళవారం పగటిపూట ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చాయి. కాస్త చల్లబడిందనుకున్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం, సోమవారం సూర్యుడు కాస్త నెమ్మదించినట్టు కనిపించినా మంగళవారం పగటిపూట ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చాయి. కాస్త చల్లబడిందనుకున్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సాధారణంగా ఇంట్లో ఉందామంటే ఉక్కపోత, పైగా కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పూరి గుడిసెల్లో రేకుల ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. బయటకు పనిపై వెళ్దామంటే ఎండలు భరించలేని పరిస్థితి ఏర్పడింది. తీవ్రమైన ఎండలతో వృద్ధులు, పిల్లలు అల్లాడిపోతున్నారు. నిన్న అత్యధికంగా నిజామాబాద్ లో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, కొమరంభీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 44.4 డిగ్రీల మధ్య నమోదయ్యింది. మిగిలిన జిల్లాల్లో 40.5 నుంచి 42.9 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నార్త్ వెస్ట్ తెలంగాణతో పాటు సౌత్ తెలంగాణలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా ఒడిశా, తమిళనాడు నుంచి వస్తోన్న వేడిగాళ్లతో తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఈ నెల 17 తర్వాత రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో పరిస్థితుల కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అంతేకాదు, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఏర్పడడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడనున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ నెల 23 లేదా 24న దక్షిణ ప్రాంతాన్ని నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అప్పటి పరిస్థితులను బట్టి అటు ఇటుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో పొదుపు పాటించాలని, దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ఇటీవల ప్రధాని మోడీ దేశ పౌరులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసింది. తాజాగా ఆయన మరోసారి తన విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు. అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో పొదుపు పాటించాలని, దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ఇటీవల ప్రధాని మోదీ దేశ పౌరులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన విజ్ఞప్తిని మరోసారి పునరుద్ఘాటించారు. ప్రజా రవాణా, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని పౌరులను మరోసారి కోరారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వర్క్ ఫ్రం హోం ఏర్పాట్లను ఆయన ప్రోత్సహిస్తున్నారు.
గుజరాత్ లోని వడోదరలో సర్దార్ ధామ్ హాస్టల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు. సరఫరా గొలుసులకు అంతరాయం కలగడంతో దిగుమతి వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. దేశ విదేశీ మారక నిల్వలపై భారాన్ని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి సామూహిక భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. దేశ దిగుమతుల్లో అధిక భాగం ముడి చమురు నుండే వస్తుంది. దురదృష్టవశాత్తు ప్రపంచంలోని చాలా భాగాలకు చమురును సరఫరా చేసే అదే ప్రాంతం ప్రస్తుతం సంఘర్షణ, అస్థిరతతో కూడిన పరిస్థితిలో చిక్కుకుంది. అందువల్ల పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు దేశ విస్తృత ప్రయోజనాల కోసం మనమందరం మన దైనందిన జీవితాల్లో చిన్నవైన అర్థవంతమైన తీర్మానాలు చేసుకోవాల్సి ఉంటుంది అని ప్రధాని మోదీ అన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నా దేశ పౌరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మెట్రోను ఉపయోగించండి, ఎలక్ట్రిక్ బస్సులు, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించండి, కార్ పూలింగ్ ను ప్రోత్సహించండి. కారు ఉన్నవారు ఒకే వాహనంలో ఎక్కువ మందిని తీసుకెళ్లాలి. డిజిటల్ టెక్నాలజీని ఇప్పుడు ఎన్నో విషయాలను సులభతరం చేసింది. టెక్నాలజీ సాయం కూడా మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వర్చువల్ సమావేశాలకు, వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరమని ప్రధాని మోదీ అన్నారు. స్కూల్ విద్యార్థుల కోసం తాత్కాలిక ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రధాని కోరారు. ప్రస్తుతానికి ఆన్లైన్ తరగతుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను కొన్ని పాఠశాలలను కోరుతున్నాను అని అన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ చారిటీ స్కూళ్లు ఆన్లైన్ క్లాసులకు షిఫ్ట్ అవ్వాలని ఆయన సూచించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేయాలని, కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల పిలుపునిచ్చిన ప్రధాని మోదీ తాజాగా ఆన్లైన్ క్లాసులకు వెళ్లండంటూ స్కూళ్లకు సైతం సూచన చేశారు. అయితే కరోనా సమయంలో 2 సంవత్సరాల పాటు విద్యార్థులు స్కూళ్లు ఆన్లైన్ మీద ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ ఉద్యోగాలకు ఆర్జీలు పెడితే కరోనా బ్యాచ్ అనే ముద్రతో వారికి సరిగా ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ క్లాసులు అంటే పిల్లల చదువులు ఏమవుతాయోనని ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. దేశంలో బంగారం దిగుమతులపై భారీ మొత్తంలో డబ్బు ఖర్చవుతోందని ప్రధాని అన్నారు. పసిడి కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేయాలని పిలుపునిచ్చారు. విదేశీ వస్తువుల కంటే స్థానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యతనిచ్చే వోకల్ ఫర్ లోకల్ కు ఆయన మద్దతు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ దేశాల మధ్య యుద్ధం 3వ నెలలోకి ప్రవేశించింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సంఘర్షణపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామీణ డాక్ సేవకులకు బిగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం లక్షలాది గ్రామీణ తపాలా ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచింది. ఇకపై గ్రామీణ డాక్ సేవకులకు జనవరి 1, 2026 నుండి తమ ప్రాథమిక టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ 60% డిఏ పొందుతారు. గ్రామీణ డాక్ సేవకులకు బిగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం లక్షలాది గ్రామీణ తపాలా ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచింది. ఇకపై గ్రామీణ డాక్ సేవకులు జనవరి 1, 2026 నుంచి తమ ప్రాథమిక టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ పై 60% డిఏ పొందుతారు. తపాలా శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం కేంద్ర ఉద్యోగుల డిఏకు సమానమైన బెనిఫిట్స్ అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామీణ తపాలా ఉద్యోగుల నెలవారీ ఆదాయం నేరుగా పెరుగుతుంది. మే 10, 2026 జారీ చేసిన ఉత్తర్వుల్లో గ్రామీణ తపాలా కార్మికులు ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన డిఏ రేటును పొందుతారని తపాలా శాఖ స్పష్టంగా పేర్కొంది. గతంలో 58% ఉన్న డిఏ రేటును 60% పెంచారు. ఏప్రిల్ 22, 2026 ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం ప్రకారం ఈ నిర్ణయం అమలవుతుంది. నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగులకు ఉపశమనం కల్పించడం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ పెంపు ఉద్యోగుల జీతాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు ఒక గ్రామీణ డాక్ సేవక్ కనీస వేతనం 20,000 అయితే ఇప్పుడు 12,000 డిఏ పొందుతారు. దాంతో వారి మొత్తం నెల జీతం 32,000కు పెరుగుతుంది. అదేవిధంగా 25,000 రూపాయల కనీస వేతనం పొందుతున్న ఉద్యోగి 15,000 డిఏ పొందుతారు. వారి మొత్తం జీతం 40,000 అవుతుంది. పెరిగిన డిఏ ఉద్యోగులకు నెలవారీ సేవింగ్, గృహ ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. వాస్తవానికి ద్రవ్యోల్బణం నుంచి రిలీఫ్ కోసం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యం అందిస్తారు. మార్కెట్లో ఆహారం, ఇంధనం, విద్యుత్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఉద్యోగుల ఆదాయాలను బ్యాలెన్స్ చేసేందుకు ప్రభుత్వం డిఏను పెంచుతుంది. అందుకే డిఏలో ప్రతి పెంపు ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే డిఏ, డిఆర్ రేట్లను 58% నుంచి 60%కి పెంచుతూ ప్రభుత్వం ఇటీవల 2% పెంపును ఆమోదించింది. తద్వారా గ్రామీణ తపాలా కార్మికులు కూడా లబ్ధి పొందుతారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం నేపథ్యంలో ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఊరటనిచ్చింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ కోవా టీవీ.
వెల్కమ్ టు కోవా టీవీ. ఎండల తీవ్రతతో సతమతం అవుతున్న తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. ఒకవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తుంటే మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు వడగాల్పులు జనాలను వణికిస్తున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. అల్పపీడనం నుండి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్ణాటక మీదుగా మరాఠ్వాడా వరకు ద్రోణి విస్తరించి ఉందని, వీటి ప్రభావంతో ఇవాళ అల్లూరి, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, పశు కాపరులు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు తెలిపారు. మరోవైపు అల్లూరు జిల్లా జీకే వీధి, ముంచించి పుట్టు, పెదబయలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం, వరరామచంద్రపురం, గుర్తేడు మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉందన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. పేదలకు సొంతింటి కలను దగ్గర చేస్తూ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేస్తోంది. జూన్ 2న ఆదిలాబాద్ లో 2వ విడత పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి వెల్లడించారు. హైదరాబాద్ లో పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొదటి విడత ఇండ్ల నిర్మాణం పూర్తి దశకు చేరుకున్న నేపథ్యంలో 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన విధి విధానాలపై ఈ నెల 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధులతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశాల్లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో మంత్రి కీలక సూచనలు చేశారు. గత ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి చాలా దూరంగా 2BHK ఇండ్లు నిర్మించడం వల్ల లబ్ధిదారులు అక్కడ నివసించడానికి ఆసక్తి చూపడం లేదని అన్నారు. జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తడంతో అనేక కాలనీలు ఖాళీగా మారినట్లు క్షేత్రస్థాయి పరిశీలనల్లో బయటపడిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇకపై పేదలు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుని ప్రభుత్వ భూములు, మురికివాడలు, భూదాన్ భూములు, పాత హౌసింగ్ కాలనీల్లో శిథిలావస్థలో ఉన్న ఇళ్ల ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ప్రజా ప్రతినిధులను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2BHK ఇండ్లకు లబ్ధిదారులను కేటాయించేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ నెలాఖరుకల్లా పూర్తి అయిన ఇండ్లు, వివిధ దశల్లో ఉన్న ఇండ్లకు లబ్ధిదారులను గుర్తించాలని తెలిపారు. అయితే ఆయా కాలనీలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అలాగే కాలనీల్లో మంచినీరు, డ్రైనేజీ, విద్యుత్ వంటి కనీస సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. బంగారం ప్రతి భారతీయుడికి సెంటిమెంట్. పెళ్లి, పండుగ, పుట్టినరోజు ఇలా ఏ సందర్భమైనా అన్ని శుభకార్యాల్లోనూ బంగారం, వెండి కొనుగోలు తప్పనిసరి. అలాంటి బంగారం ధరలు గత 2 ఏళ్లుగా ఆకాశంలో చుక్కలను అంటున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 6% ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 15% పెంచారు. ఇందులో 10% ప్రాథమిక కస్టమ్స్ డ్యూటీ కాగా మిగిలిన 5% వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి సెస్ రూపంలో ఉంటుంది. ఈ పెంపు నిర్ణయానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి వీలైనంత వరకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ఆయన సూచించారు. దేశ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని ఆయన కోరారు. ఈ క్రమంలోనే బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. భారతదేశంలో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,53,990 పడిపోయింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు 1,41,160లకు చేరింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,56,340, 22 క్యారెట్ల ధర 1,43,310గా ఉంది. వెండి కిలో ధర 3,01,100గా ఉంది. ఇక హైదరాబాద్ లో బంగారం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,53,990గా ఉంది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల
వస్తువుల ధర 1,41,160గా ఉంది. ఇంకా వెండి కిలో ధర 3,01,100గా ఉంది. వచ్చే 2 ఏళ్లు బీఆర్ఎస్ పార్టీకి అత్యంత కీలకమని పార్టీ చీఫ్ కె చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటమే ప్రధాన ఎజెండాగా ముందుకెళ్లాలని నేతలను సూచించారు. ఇక ఎత్తండి గులాబీ జెండా, ప్రజా సమస్యలే ఎజెండా. నేతలంతా ఇక మీదట ప్రజాక్షేత్రంలోనే ఉండాలని ఆదేశించారు గులాబీ బాస్ కేసీఆర్. రైతులు, యువత సమస్యలపై దృష్టి సారించి ప్రత్యేక పోరాట కార్యాచరణ రూపొందించాలన్నారు. వచ్చే 2 ఏళ్లు పార్టీకి కీలకమన్న మాజీ సీఎం ప్రజల సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని నేతలకు ఆదేశాలిచ్చారు. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టతపై కీలక సూచనలు చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీల నియామకంపై నేతలకు ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 2 ఏళ్లు పార్టీకి కీలకమన్న కేసీఆర్ ప్రజా సమస్యల ఎజెండాగా ఉద్యమ కార్యాచరణ రూపొందించాలన్నారు. తెలంగాణలో ఒక్కో జిల్లాలో ఒక్కో సమస్య ఉందన్నారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పట్టాలని నేతలను సూచించారు. అన్నదాతల కష్టాలు, విద్యార్థులు, యువత సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రజా సమస్యలపై ఎంత గట్టిగా కొట్లాడితే పార్టీకి అంత ఎక్కువ ఆదరణ లభిస్తుందన్నారు కేసీఆర్. పనిచేసే వారిని పార్టీ ఇన్ఛార్జీలుగా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. నియోజకవర్గాలు, జిల్లాల ఇన్ఛార్జీల ఎంపిక విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నామన్నారు. 10 ఏళ్లలో పార్టీ పదవులు పొందని వారికి ప్రాధాన్యతనివ్వాలన్నారు. పార్టీ పదవుల్లో బంధువులు, తెలిసిన వారికి కాకుండా పనిచేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యువ సంఘాలు, విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాల్లో యాక్టివ్ గా ఉన్న వారికి పదవులు ఇవ్వాలన్నారు కేసీఆర్. పార్టీ సభ్యత్వం విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు కేసీఆర్. ఎంత ఎక్కువ మందికి సభ్యత్వం ఇచ్చామని కాదు, పార్టీతో నిత్యం ఉండే వారికి ఎంత మందికి ఇచ్చామన్నది ముఖ్యమన్నారు కేసీఆర్. క్రియాశీలకంగా పనిచేసే వారికి క్రియాశీల సభ్యత్వం ఇవ్వాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కనెక్టివిటీ ఉండేలా పార్టీ చైన్ ఉండాలన్నారు కేసీఆర్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ టెలికాన్ఫరెన్సులు నిర్వహిస్తూ పార్టీ నేతలకు అందుబాటులో ఉండాలన్నారు. పార్టీ విగ్గా ఉన్న నియోజకవర్గాలపై ఎక్కువ ఫోకస్ చేయాలన్నారు మాజీ సీఎం. త్వరలో జరగనున్న జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని నేతలకు కేసీఆర్ సూచించారు. నిన్న మొన్నటిదాకా సూర్యుడు కాస్త నెమ్మదించినట్టు కనిపించిన మంగళవారం పగటిపూట ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చాయి. కాస్త చల్లబడిందనుకున్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆదివారం, సోమవారం సూర్యుడు కాస్త నెమ్మదించినట్టు కనిపించినా మంగళవారం పగటిపూట ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాల్చాయి. కాస్త చల్లబడిందనుకున్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. సాధారణంగా ఇంట్లో ఉందామంటే ఉక్కపోత, పైగా కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పూరి గుడిసెల్లో రేకుల ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో ఉండలేని పరిస్థితులు నెలకొన్నాయి. బయటకు పనిపై వెళ్దామంటే ఎండలు భరించలేని పరిస్థితి ఏర్పడింది. తీవ్రమైన ఎండలతో వృద్ధులు, పిల్లలు అల్లాడిపోతున్నారు. నిన్న అత్యధికంగా నిజామాబాద్ లో 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కామారెడ్డి, జగిత్యాల, సిద్దిపేట, కొమరంభీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో 43 డిగ్రీల నుంచి 44.4 డిగ్రీల మధ్య నమోదయ్యింది. మిగిలిన జిల్లాల్లో 40.5 నుంచి 42.9 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో వారం రోజుల పాటు సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నార్త్ వెస్ట్ తెలంగాణతో పాటు సౌత్ తెలంగాణలో కూడా భారీగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా ఒడిశా, తమిళనాడు నుంచి వస్తోన్న వేడిగాళ్లతో తేమ శాతం తగ్గి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఈ నెల 17 తర్వాత రాష్ట్రంలో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో పరిస్థితుల కారణంగా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అంతేకాదు, దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఏర్పడడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడనున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ నెల 23 లేదా 24న దక్షిణ ప్రాంతాన్ని నైరుతి రుతుపవనాలు తాకే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. అప్పటి పరిస్థితులను బట్టి అటు ఇటుగా మారే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో పొదుపు పాటించాలని, దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ఇటీవల ప్రధాని మోడీ దేశ పౌరులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసింది. తాజాగా ఆయన మరోసారి తన విజ్ఞప్తిని పునరుద్ఘాటించారు. అమెరికా, ఇరాన్ యుద్ధం వల్ల తలెత్తిన ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో పొదుపు పాటించాలని, దుబారా ఖర్చులను తగ్గించుకోవాలని ఇటీవల ప్రధాని మోదీ దేశ పౌరులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన తన విజ్ఞప్తిని మరోసారి పునరుద్ఘాటించారు. ప్రజా రవాణా, ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం ద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని పౌరులను మరోసారి కోరారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వర్క్ ఫ్రం హోం ఏర్పాట్లను ఆయన ప్రోత్సహిస్తున్నారు.
గుజరాత్ లోని వడోదరలో సర్దార్ ధామ్ హాస్టల్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ మాట్లాడారు. సరఫరా గొలుసులకు అంతరాయం కలగడంతో దిగుమతి వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు. దేశ విదేశీ మారక నిల్వలపై భారాన్ని, దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి సామూహిక భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. దేశ దిగుమతుల్లో అధిక భాగం ముడి చమురు నుండే వస్తుంది. దురదృష్టవశాత్తు ప్రపంచంలోని చాలా భాగాలకు చమురును సరఫరా చేసే అదే ప్రాంతం ప్రస్తుతం సంఘర్షణ, అస్థిరతతో కూడిన పరిస్థితిలో చిక్కుకుంది. అందువల్ల పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు దేశ విస్తృత ప్రయోజనాల కోసం మనమందరం మన దైనందిన జీవితాల్లో చిన్నవైన అర్థవంతమైన తీర్మానాలు చేసుకోవాల్సి ఉంటుంది అని ప్రధాని మోదీ అన్నారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించాలని నా దేశ పౌరులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మెట్రోను ఉపయోగించండి, ఎలక్ట్రిక్ బస్సులు, ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించండి, కార్ పూలింగ్ ను ప్రోత్సహించండి. కారు ఉన్నవారు ఒకే వాహనంలో ఎక్కువ మందిని తీసుకెళ్లాలి. డిజిటల్ టెక్నాలజీని ఇప్పుడు ఎన్నో విషయాలను సులభతరం చేసింది. టెక్నాలజీ సాయం కూడా మనకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో వర్చువల్ సమావేశాలకు, వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వడం అత్యవసరమని ప్రధాని మోదీ అన్నారు. స్కూల్ విద్యార్థుల కోసం తాత్కాలిక ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రధాని కోరారు. ప్రస్తుతానికి ఆన్లైన్ తరగతుల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను కొన్ని పాఠశాలలను కోరుతున్నాను అని అన్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ చారిటీ స్కూళ్లు ఆన్లైన్ క్లాసులకు షిఫ్ట్ అవ్వాలని ఆయన సూచించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేయాలని, కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ కు ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల పిలుపునిచ్చిన ప్రధాని మోదీ తాజాగా ఆన్లైన్ క్లాసులకు వెళ్లండంటూ స్కూళ్లకు సైతం సూచన చేశారు. అయితే కరోనా సమయంలో 2 సంవత్సరాల పాటు విద్యార్థులు స్కూళ్లు ఆన్లైన్ మీద ఆధారపడి ఉన్నాయి. వాళ్ళ ఉద్యోగాలకు ఆర్జీలు పెడితే కరోనా బ్యాచ్ అనే ముద్రతో వారికి సరిగా ఉద్యోగాలు కూడా రాని పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ క్లాసులు అంటే పిల్లల చదువులు ఏమవుతాయోనని ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. దేశంలో బంగారం దిగుమతులపై భారీ మొత్తంలో డబ్బు ఖర్చవుతోందని ప్రధాని అన్నారు. పసిడి కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేయాలని పిలుపునిచ్చారు. విదేశీ వస్తువుల కంటే స్థానికంగా తయారైన ఉత్పత్తులకు ప్రాధాన్యతనిచ్చే వోకల్ ఫర్ లోకల్ కు ఆయన మద్దతు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఆగే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ దేశాల మధ్య యుద్ధం 3వ నెలలోకి ప్రవేశించింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న సంఘర్షణపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రామీణ డాక్ సేవకులకు బిగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం లక్షలాది గ్రామీణ తపాలా ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచింది. ఇకపై గ్రామీణ డాక్ సేవకులకు జనవరి 1, 2026 నుండి తమ ప్రాథమిక టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ 60% డిఏ పొందుతారు. గ్రామీణ డాక్ సేవకులకు బిగ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం లక్షలాది గ్రామీణ తపాలా ఉద్యోగుల కరువు భత్యాన్ని పెంచింది. ఇకపై గ్రామీణ డాక్ సేవకులు జనవరి 1, 2026 నుంచి తమ ప్రాథమిక టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ పై 60% డిఏ పొందుతారు. తపాలా శాఖ జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం కేంద్ర ఉద్యోగుల డిఏకు సమానమైన బెనిఫిట్స్ అందించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో దేశవ్యాప్తంగా లక్షలాది గ్రామీణ తపాలా ఉద్యోగుల నెలవారీ ఆదాయం నేరుగా పెరుగుతుంది. మే 10, 2026 జారీ చేసిన ఉత్తర్వుల్లో గ్రామీణ తపాలా కార్మికులు ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన డిఏ రేటును పొందుతారని తపాలా శాఖ స్పష్టంగా పేర్కొంది. గతంలో 58% ఉన్న డిఏ రేటును 60% పెంచారు. ఏప్రిల్ 22, 2026 ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం జారీ చేసిన ఆఫీస్ మెమరాండం ప్రకారం ఈ నిర్ణయం అమలవుతుంది. నిరంతరం పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ఉద్యోగులకు ఉపశమనం కల్పించడం అవసరమని ప్రభుత్వం పేర్కొంది. అయితే ఈ పెంపు ఉద్యోగుల జీతాలపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు ఒక గ్రామీణ డాక్ సేవక్ కనీస వేతనం 20,000 అయితే ఇప్పుడు 12,000 డిఏ పొందుతారు. దాంతో వారి మొత్తం నెల జీతం 32,000కు పెరుగుతుంది. అదేవిధంగా 25,000 రూపాయల కనీస వేతనం పొందుతున్న ఉద్యోగి 15,000 డిఏ పొందుతారు. వారి మొత్తం జీతం 40,000 అవుతుంది. పెరిగిన డిఏ ఉద్యోగులకు నెలవారీ సేవింగ్, గృహ ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు. వాస్తవానికి ద్రవ్యోల్బణం నుంచి రిలీఫ్ కోసం ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు కరువు భత్యం అందిస్తారు. మార్కెట్లో ఆహారం, ఇంధనం, విద్యుత్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పుడు ఉద్యోగుల ఆదాయాలను బ్యాలెన్స్ చేసేందుకు ప్రభుత్వం డిఏను పెంచుతుంది. అందుకే డిఏలో ప్రతి పెంపు ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే డిఏ, డిఆర్ రేట్లను 58% నుంచి 60%కి పెంచుతూ ప్రభుత్వం ఇటీవల 2% పెంపును ఆమోదించింది. తద్వారా గ్రామీణ తపాలా కార్మికులు కూడా లబ్ధి పొందుతారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న తపాలా ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, జీవన వ్యయం నేపథ్యంలో ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఊరటనిచ్చింది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ కోవా టీవీ.